నీకు అసలు ఏమీ అక్కర్లేదు, ఏమీ పట్టదు కూడా. పదవే. నువ్వు అన్నది నిజమే అత్తమ్మా. నిజంగా నేను గానుగెద్దురు కాబట్టే ఇంటిలో చాకరీ చేస్తున్నాను. ఇద్దరు కోడళ్ళ మధ్య కొడుకు నలిగిపోతున్నాడని తెగ బెంగటేసుకుంటుంది. ఇంతవరకు నేను ఇక్కడ ఎంత నలిగిపోయాను, నా కొడుకు జీవితం నాశనం అయిపోయిందని నేను ఎంత కుమిలిపోయాను. అత్తమ్మా, ఇప్పుడేం చూసావు? ముందు ముందు చూపిస్తాను ఈ కోటయ్య విశ్వరూపం ఏంటో. నన్ను క్షమించమ్మా. అంజీ, అవునమ్మా, ఈ సంబంధం చెడిపోతే నువ్వు మీ బావ తర్వాతైనా ఒకటవుతారన్న ఉద్దేశంతోనే ఈ పని చేశాను. కాని ఇంత గొడవ జరుగుతుందని నేను ఊహించలేదమ్మా. అందుకే నన్ను క్షమించమని అడుగుతున్నాను. అంత మాట అనకంజీ. నువ్వు చేసింది మా ఇద్దరి కోసమే కదా, మేమిద్దరం కలవాలనే కదా. అయితే నా మీద కోపమేం లేదా అమ్మా? వాళ్ళన్న మాటలకి అవమానించి మాట్లాడినందుకు చాలా కోపం వచ్చిందంజీ. కానీ సంబంధం చెడిపోయినందుకు నాకైతే ఆనందంగానే ఉంది. కాని మేమందరం మాత్రం చాలా భయంతో ఉన్నామమ్మా. లలిత వదిన్ని ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు. ఒక్కసారిగా పెద్దోదిని మీద కూడా ఫైర్ అయిపోయింది. నా మీద నిందలు వేసేసరికి అమ్మ తట్టుకోలేకపోయింది. అందుకే ఆ కోపంలో అనేసింది. నా మీద ప్రేమతో మాట జారింది, కానీ ఆవిడ మీద అమ్మకి కోపం లేదంజీ. ఇంతకీ అయ్యగారేమంటున్నారు? ఏది మీ బావా? ఈ సంబంధం చెడిపోవడం వాడికి కూడా నీలాగే ఇష్టమేనమ్మా. కాని వదిన బాధపడుతుందన్న బాధలో ఉన్నాడు. ఎంతసేపు ఆవిడ గురించి కాదు, ఇక నుంచైనా నా గురించి ఆలోచించమని చెప్పు. ఒక పక్కేమో నన్ను ప్రేమించాను అంటాడు, వాడేమో అడ్రస్ లేనోడొచ్చి నా మీద నిందలు వేస్తుంటే వాళ్ళని తిరిగి బ్రతిమలాడుతున్నాడేంటి? నువ్వెవడివిరా నా వేద మీద నిందలు వేయడానికి? పో ఇక్కడి నుంచి. నేనే పెళ్లి చేసుకుంటానని ఒక్క మాటైనా చెప్పడేంటి? ఇంకా అప్పుడు కూడా మాట్లాడకపోతే ఎలా? అంత ధైర్యమే వాడికి ఉండుంటే అసలు ఈ పెళ్లి చూపుల కాన్సెప్టే ఉండేది కాదు కదమ్మా. కరెక్టేలే. ఆ పెళ్లి వాళ్ళు అన్న మాటల కంటే అమ్మకి ఆవిడికి మధ్య జరిగిన మాటలే పెద్ద ఇష్యూ అయిపోయాయి. అమ్మని నేనెలాగాలగో కూల్ చేస్తాను. నీ వల్లే జరిగిందని నువ్వేం బాధపడకంజీ, సరేనా? ఏంటండి, జరిగిన దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నారా? అతని సంబంధం తప్పిపోయినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. నిశ్చితార్థానికి ముందే ఇలాంటి మాటలొచ్చాయి కాబట్టి చివాట్లు పెట్టి బయటికి పంపించేశాము. అదే పెళ్ళైన తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చుంటే కట్టుకున్నందుకు అది వాళ్ళెలాంటి వాళ్ళో తెలియకుండా పెళ్లి చేసినందుకు మనము ఏడుస్తూ ఉండేవాళ్ళం. అయ్యిందేదో అయిపోయింది. భోజనానికి రండి. రేయ్ బబ్లు, త్వరగా భోజనానికి రా. ఆహా, నాకొద్దమ్మా. ఏ
నేను పెద్దమ్మ దగ్గర తింటా. పళ్ళు రాలగొడతా. రా వచ్చి కూర్చో. ఆహా నాకొద్దు. పెద్దమ్మ అయితే నాకు గోరుముద్దలు తినిపిస్తుంది. ఏంట్రా నాకంటే ఆవిడ ఎక్కువ అయిపోయిందా నీకు? ఆవిడ గారు ముద్ద తినిపిస్తే కాని నీకు గొంతు దిగదా? మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళావంటే కాళ్ళు విరగొడతాను. రా నోరు మూసుకొని వచ్చి కూర్చొని తిను. రా నేను పెద్దమ్మ రమ్మంటుంటే దగ్గర తింటాను. రా లలిత, రా. ఏంటి లలిత, ఎందుకు వాడిని అలా కొడుతున్నావు? లేకపోతే ఏంటండి ఇక్కడ తిండి దిగదా ఏంటి? మొదటి నుంచి వీడికి అక్కడికి వెళ్లి తినడం అలవాటు కాబట్టి అలా అంటున్నాడు. అన్ని అలవాట్లు అందరికీ నేనే చేశాను కాబట్టే ఇప్పుడు నేను అందరికీ పనికి మాలిందార్లా కనబడుతున్నాను. చాలే ఆపు. ఈ ఇంట్లో ఎవరు నిన్ను ఏమీ అనలేదు, కాని నువ్వే ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడుతున్నావు. నేను ఎవరినేమన్నానండి? ఎవరిని తప్పుగా అనేశానని? నలుగురిలో అన్నపూర్ణను పట్టుకొని నువ్వన్న మాటలేంటి? ఓహో, ఆవిడ గారిని ఒక్క మాట అనేసరికి మీకు కోపం వచ్చేసిందా? మరి ఆవిడన్న మాటేంటి? నన్ను ఎవ్వరెన్నన్నా పడతాను. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే ఎవ్వరిని క్షమించను. వేద తనకు కూడా కూతురే. తనకి కూతురు కాదు. వేద నా కూతురు. నవమాసాలు నా కడుపున మోసి నా రక్తం పంచి నేను కన్న కూతురు. అమ్మా, నువ్వు మాట్లాడకు. సరేనండి, మీ మాటకే వద్దాం. నిజంగా మీరు చెప్పినట్టు ఆవిడ గారు దీన్ని తన కూతురే అనుకొని ఉంటే వాళ్ళలా నిందలు వేస్తుంటే బొమ్మలా నించొని చూస్తూ ఉండేదా? నాకంటే ముందే వెళ్ళి వాళ్ళ పళ్ళు రాలగొట్టేది కదా. కానీ ఆవిడ అలా చేయలేదే. పైగా నాది తప్పు అన్నట్టు నన్ను ఆగమని మాట్లాడింది. అది తప్పు కాదా? నువ్వు ఎలా అనుకున్నా సరే అన్నపూర్ణని పట్టుకుని నువ్వు ఎవరు అని మాట్లాడడం తప్పే. అన్నపూర్ణ నీకు చేసిన సాయాన్ని మర్చిపోయావు నువ్వు. ఆహా, మరి నేను ఆవిడ కోసం చేసిన త్యాగాన్ని మర్చిపోయిందా? అంటే అన్నపూర్ణ అప్పుడు నీకోసం చేసిన పని తప్పు.